వాళ్ళ బంధువురాలు చనిపోతే ఈ భక్తుడు వచ్చినప్పుడు ఆ ఉన్న భక్తుడు అంటున్నాడట, దేవుడు మనకు అన్యాయం చేశాడు, ఈమెను తీసుకున్నాడు. అప్పటిదాకా వేరే వేరే మాటలు చెప్తుంటే ఆయన మౌనంగా ఉన్నాడు. ఈ సీనియర్ భక్తుడు జూనియర్ భక్తుడు చనిపోయిన వ్యక్తిని చూపించి ఏడుస్తా ఏవో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉండి తను కూడా దుఃఖపడుతున్నాడు. మాట్లాడుతూ 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 దేవుడు మనకు అన్యాయం చేశాడు అన్నాడు. దేవుడు మనకు అన్యాయం చేశాడు, ఈమెను తీసుకున్నాడు అన్నాడు. అక్కడ పట్టున్నాడు. ఇంకక్కడ చావు ఏడుపు ఎన్ని పక్కకు పోయినాయి. ఏం మాట్లాడావు నువ్వు? తప్పు మాట్లాడావు అన్నాడు. చూడు, అంత ఏడుపులో, అంత బాధలో, అంత విషాదంలో కూడా దేవుడు అన్యాయం చేశాడన్న మాట కర్ణ కఠోరం అనిపించింది ఆ భక్తునికి. దేవుడు అన్యాయం చేశాడన్న మాట జీర్ణం కాల. అనకూడదు. ఏం మాట్లాడావు నువ్వు అనకూడదు. ఎప్పుడో చచ్చిపోవాల్సిన మమ్మల్ని, ఎప్పుడో చచ్చి ఈ పాటికి మట్టికి మన్నై అది కూడా అడ్రస్ లేకుండా పోవాల్సిన మమ్మల్ని బ్రతికించి నేటి వరకు సజీవులుగా కాపాడి రక్షణలోకి నడిపించి దూతలకు, దేవదూతలకు అందని సేవను చేయడానికి కృపనిచ్చి ఆ సేవను కూడా ఆశీర్వదించి వర్ధిల్ల చేసి మమ్మల్ని నిలబెట్టుకుని వచ్చింది ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన 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 దాన్ని పక్కన పెట్టి అన్యాయం చేశాడంటే ఏంది? కొంతమంది ఊరికి నేను వేస్తారు ఈ మాటలు. చిన్న చిన్న వాటికే కదిలిపోయి ఊరికి నేను జారుతారు నోరు. దేవుడు అట్ట చేశాడు, దేవుడు అట్ట చేశాడు. ఏం చేశాడు? అది భక్తుడి యొక్క నీతి. అంత వేదంలో కూడా దేవుడు మనకు అన్యాయం చేశాడంటే దేవుడు అన్యాయస్తుడు అన్న మాట తట్టుకోలేకపోయాడు. దేవుడు అన్యాయస్తుడు ఏందిరా పిచ్చోడా? ఆయన అన్యాయస్తుడు ఎందుకు అవుతాడు? అతి గతి లేని, దిక్కు దేశ లేని స్థితిలో ఉంటే తీసుకొచ్చి ఒక ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి, శాపంలో నుండి దీవెనకరమైన అనుభవంలోనికి, నిత్య నరకాగ్ని అనే అంధకార గుండం నుంచి నిత్య జీవం అనే అంతస్తులోనికి తీసుకొచ్చి నిలబెట్టిన వాడు అన్యాయం ఎట్లా చేస్తాడు? నీ గుండెలో ఇలాంటి ముద్ర ఉండాలి. ఆ మాట నీకు నీ సొంతోడన్నా బయటోడన్నా నీకు జీర్ణం కాకూడదు. అన్యాయం చేశాడు, అట్లా చేశాడు, ఇట్లా అయిపోయింది. ఏ స్థితిలో, ఏ పరిస్థితిని బట్టి ఆ మాట వచ్చినా సరే దాన్ని మనం తట్టుకోవటానికి లేదు. వెంటనే రివర్స్ అవ్వాలి. స్తోత్రం.